స్టూడియోలో మనకి హైకోర్టు అడ్వకేట్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, నేను ఒక సామాన్యుడి ప్రశ్న అడుగుతాను. ప్లీజ్. అంటే ఇవాళ అన్నపరెడ్డి గారు కానీ లేదంటే నామిన్ గారు కానీ తీసుకొచ్చినటువంటిది, అలాగే సతీష్ గారు చెప్పినటువంటిది, శుక్రవారం మధ్యాహ్నం 1:50 అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. శనివారం ఆదివారం కోర్టులకు సెలవు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా అయ్యా రేపు ఎల్లుండి కూడా సెలవు కాబట్టి సోమవారం దీని మీద ఇంకేమైనా వాదనలు ఉంటే ఆ రోజు వినండి అని ఆయన కూడా చెప్పారు. వాట్ ఇఫ్ ఒక సామాన్యుడు అరెస్ట్ అయితే, అంటే అసలు ఈ శుక్రవారం రూల్ని తీసుకొచ్చినటువంటి ఆ దౌర్భాగ్యుడు ఎవడో నాకైతే తెలియదు. అంటే ఈ మాట అంటే న్యాయస్థానాలు మేబీ నన్ను శిక్షిస్తాయేమో, తప్పులేదు. ఎందుకంటే ఒక సామాన్యుడు, ఇందాక నవమిన్ చెప్పారు, ఒక సాధారణ మనిషిని ఆ కేసులో సంబంధం లేనటువంటి వాళ్ళని ఒక్కరోజు కూడా జైల్లో ఉంచడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా ఇప్పుడు రాసుకున్న భారత న్యాయ సంహిత కానీ ఆర్ఎల్స్ బిఫోర్ ఇండియన్ పీనల్ కోడ్ కానీ స్పష్టంగా ఉంది. అలాంటప్పుడు అసలు ఈ శుక్రవారం రూల్ తీసుకొచ్చి 2 రోజులు లేదంటే 14 రోజులు రిమాండ్ వేసేస్తే సోమవారం మంగళవారం బుధవారంలో ఎప్పుడప్పుడు బెయిల్ వినొచ్చు అని చెప్పి, అంటే ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి మానసిక స్థితి పూర్తిగా నాశనం అయిపోవాలా? దట్టు ఇంత స్థాయికి వచ్చి కష్టపడి ఇంత స్థాయికి వచ్చినటువంటి అల్లు అర్జున్ లాంటి వ్యక్తి అయినా లేదంటే సామాన్య మనిషి అయినా ఎందుకు ఆ మానసిక క్షోభ అనుభవించాలి? అసలు ఈ రూల్ తీసుకొచ్చింది ఎవరు? ఈ శుక్రవారం శనివారం ఆదివారం అన్నది చట్టంలో ఎక్కడ కూడా రాయలేదు. కానీ పోలీసు వారికి ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పవర్, అరెస్ట్ చేసే పవర్ను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అన్నది వాళ్ళకే. ఇది ఏ కోర్టులో రాయలేదు, ఏ చట్టంలో రాయలేదు, ఏ సెక్షన్లో కూడా రాయలేదు. బట్ ఏంటంటే కంప్లైంట్ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళకు లిమిటెడ్ పీరియడ్స్ అన్నది, ఎందుకంటే వితిన్ 24 అరెస్ట్ తర్వాత వితిన్ 24 అవర్స్లో కోర్టు ముందు సబ్మిట్ చేయాల్సినటువంటి చట్టం ఉంది. కాబట్టి వాళ్ళు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి డిఫరెంట్ పోలీసులు డిఫరెంట్గా వ్యవహరిస్తున్నారు మన దేశంలో. కాబట్టి ఈ విషయం అన్నది ఏ కోర్టు డైరెక్షన్ లేదు. అంటే ఇది మర్డర్ కేసులో సేమ్ ప్రొసీజరా, లేదు డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ సంబంధించిన దాంట్లో కూడా సేమ్ ప్రొసీజరా, లేదంటే చైన్ స్నాచింగ్ సేమ్ ప్రొసీజరా, లేదు ఒక పెట్టి కేసు దీంట్లో కూడా సేమ్ ప్రొసీజరా 24 అవర్స్ రూల్ అనేది? అన్నిట్లో కూడా అరెస్ట్ చేసిన 24 అవర్స్లో దే హ్యావ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. మేము అరెస్ట్ చేసాము అని చెప్పేసి అంటే ఎక్కడ దూరమో ప్రదేశంలో అరెస్ట్ చేస్తే ఆ జర్నీ టైం ఏది ఉందో ఆ జర్నీ టైం కౌంట్ అవ్వదు. ఆ జర్నీ టైం కౌంట్ అవ్వకుండా మిగతా టైం అంతా వితిన్ 24 అవర్స్లో కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. మన పెద్దలంతా అడ్వకేట్స్ కానీ మిగతా వాళ్ళు కూడా చట్టాలు మాట్లాడారు. ఇక్కడ నాకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మన దేశంలో మరి మినిమం సెన్స్ లేకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారన్నది చాలా విషయాలు. నేను ఆ పాయింట్ కూడా వస్తా. ఫస్ట్ ఇది ఫినిష్ చేసినప్పుడు ఇందాక మీరు అన్నారంటే దూర ప్రదేశాల్లో అరెస్ట్ చేస్తే ట్రాన్సిట్ టైం పడుతుంది కాబట్టి అల్లు అర్జున్ ఉండేది హైదరాబాద్ లోనే, పోలీసులు ఉన్నది కేసు పెట్టింది చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరే. మహా అయితే వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్కి ఉన్నటువంటి దూరం ఒక 10-20 కిలోమీటర్లు అనుకుందాం, 15 కిలోమీటర్లు అనుకుందాం. ఈ 15 కిలోమీటర్లకి వాళ్ళకి వెళ్ళడానికి మహా అయితే ఒక అర్ధగంట పడుతుంది. కేసు పెట్టింది 4వ తారీఖు 5వ తారీఖు పెట్టారు, ఇవాళేమో 13వ తారీఖు. మరి ఈ మధ్య కాలంలో అరెస్ట్ చేయడానికి ఎవరు ఒపీనియన్స్ తీసుకున్నారు అనుకోవాలి, లేదంటే ఏ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని మేధోమదనం చేసేసి ఈ రోజే దట్టు మధ్యాహ్నం 1:50 అంటే లంచ్ టైంలో వెళ్ళి అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చేటువంటి క్రమం ఇదంతా అయ్యేసరికి 3 గంటలు 3:30 గంటలు అవుతుంది. సో 4-5 గంటల కల్లా కోర్టు క్లోజ్ అయిపోతుంది, రేపటి నుంచి ఇంకా సెలవు. అంటే దీన్ని ఒక ఇంటెన్షనల్లీ చేశారంటే అందామంటే మళ్ళీ పోలీసుల్ని తప్పుబట్టినట్టు అవుతుంది. పోలీసుల్ని తప్పుబట్టాలా, లేదంటే న్యాయ వ్యవస్థ కల్పించినటువంటి ఈ లొసుగుల్ని తప్పుబట్టాలా, లేదు పాలన చేసేటువంటి వాళ్ళు మేము చట్టాలని కానీ లేదంటే ఇలాంటి పాలసీస్ని కానీ మేము మా ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా చేసుకుంటాం, దానికి అల్లు అర్జున్ అయినా సరే ఇంకెవరైనా సరే బలైపోవాల్సిందే అన్నటువంటి దాని మీద దీన్ని ప్రాతిపదికగా తీసుకోవాలా? మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే పోలీసులకు కంప్లైంట్ ఏదైతే రిసీవ్ చేసుకున్న వెంటనే మినిమం ప్రైమా ఫేసి చూడాలి. వెదర్ ఒక వ్యక్తి మర్డర్ చేశాడన్నా లేకపోతే ఇంకోటి చేశాడని లేదా ఏదో అఫెన్స్ పోలీసులు కంప్లైంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోగానే కోర్టులు కానీ పోలీసు వారు కానీ మినిమం ప్రైమా ఫేస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ అఫెన్స్ ఆర్ అలిగేషన్ ఆఫ్ అఫెన్సెస్లో ప్రైమా ఫేస్ మినిమం తెలిసిపోతుంది. సో ఆ ప్రైమా ఫేస్ చూసుకొని అరెస్ట్ చేయాలన్నా లేదా లేకపోతే నోటీస్ ఇవ్వాలా లేదా, కోర్టు డైరెక్షన్స్ ఏమున్నాయి, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏమున్నాయి, బేసిక్ లాస్ ఏమున్నది అనేది పోలీసు వారికి తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ ఇంకొక డౌట్ సార్, 3 కేసులు ఉదాహరిస్తా. ఒకటి ఇక్కడే తెలంగాణలో జరిగింది, నిన్న కాక మొన్న జరిగినటువంటిది. ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద నటుడు మోహన్ బాబు ఆయనకున్నటువంటి ఫ్రస్ట్రేషన్లో ఇంత లెటర్ రిలీజ్ చేశారు కాబట్టి మీడియాను క్షమించమని అడుగుతూ దాంట్లో
వెళ్ళారు, కొట్టారు, తనకి దాదాపుగా ఇంకో నెల రోజుల పాటు బెడ్ మీదే ఉండాలి, కనీసం ఈ జాబ్ కదల్చడానికి లేదు, అంత సీరియస్ సిచ్యువేషన్, అంటే డైరెక్ట్ అటాక్. దాంట్లో 2 రోజుల పాటు మోహన్ బాబు మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు, పోలీసు లాగారు. ఈ రోజు మోహన్ బాబు పరారీలో ఉన్నారు. ఈ రోజు మోహన్ బాబు పరారీలో ఉన్నారు. ఆయన అదుపులోకి తీసుకుని విచారించాలి ఏం జరిగింది ఏంటి అనేది. దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది వేరు. అంటే అక్కడ డైరెక్ట్ అటాక్ జరిగింది కాబట్టి ఆయన పరారీలో ఉన్నారు అంటే అక్కడ పోలీసులు చేతకతనం అనుకోవచ్చా, కనిపించకుండా పోయారని ఐ టీంలు వెతుకుతున్నారని. రామ్ గోపాల్ వర్మ ఒంగోలుకు సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చి ఆయన అరెస్ట్ చేయాలి అనే కేసులు పెట్టారు అన్నారు. ఆయన చూస్తేనేమో సింపుల్గా నేను ఇంట్లోనే ఉన్నాను, ఎక్కడికి పోలేదు, పోలీసులు వచ్చారన్న సంగతి కూడా నాకు తెలియదు అని చెప్పారు. పోలీసులు ఏమో వాళ్ళ ఇంటి ముందు పడిగాపులు కాసి నోటీస్ అంచి వెళ్ళినట్టు విజువల్స్ కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ అల్లు అర్జున్ ఒక చేతి కొట్టడం కానీ ఇంకోటి కానీ ఏం చేయలేదు, చాలా క్లియర్గా సినిమా చూడడానికి వచ్చాడు అభిమానులతోటి. కింద ఉన్నటువంటి వాళ్ళలో ట్రాంపెడ్ జరిగింది, స్టాంపెడ్, అందులో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. సంఘీభావం ప్రకటించాడు, 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాడు, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామంటూ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ముందుకొచ్చారు. సంధ్యా థియేటర్స్ యాజమాన్యం కూడా మేము వాళ్ళకి అండగా ఉంటాము, వాళ్ళు మా వాళ్ళే, మా అభిమానులే, వాళ్ళు మా థియేటర్కి వచ్చే ప్రేక్షకులే, మేము తప్పు ఎలాగా ఇది కాకుండా పోతుంది, మేము చూసుకుంటా వాళ్ళని వాళ్ళు కూడా వచ్చారు. అంటే ఇక్కడ చెయ్యని నేరానికి, అంటే జరిగిన ఒక తప్పిదం, చెయ్యని నేరం, దీనికి మేమందరూ బాధ్యులుగా ఉన్నాం, మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నామని ముందుకు వచ్చారు. ఇక్కడేమో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించేసి సోమవారం వినొచ్చు, మంగళవారం వినొచ్చు అనేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి, అంటే గవర్నమెంట్ తరఫున వాదించేటువంటి ఆయన యొక్క వాదనలు, ఒక కోర్టులోనేమో 14 రోజుల రిమాండ్, ఇంకో చోటుకు వచ్చేసరికేమో ఇంటరిమ్ బెయిల్. అంటే ఎందుకు ఇన్ని వేరియేషన్స్ అసలు ఇందులో? సార్ మనం జనరల్గా చూస్తే ప్రతి కేసుకు ఓన్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ కేస్ హ్యాస్ గాట్ ఓన్ ఫ్యాక్ట్స్. సో ఫ్యాక్ట్స్ అనేది కేస్ టు కేసు డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని ఫ్యాక్ట్స్ ఒకలాగా ఉండవు, అన్ని కేసెస్ సేమ్గా ఉండవు. కాబట్టి ఆ ఫ్యాక్ట్స్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఆ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉన్నప్పుడు, ఆ కేసు బెయిలబుల్ కేసు అయితే యూ కెన్ అప్రోచ్ హానరబుల్ కోర్ట్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ బెయిలబుల్, సో ఐ గాట్ ద రైట్ టు గెట్ బెయిల్ అని. So when there is abuse process of law, then you can approach Honorable High Court saying that this is abuse of process of law, so క్వాష్ చేయమని అడుగుతారు. కాబట్టి ఎవ్రీ కేస్ అనేది ఓన్ ఫ్యాక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అన్ని కేసులు ఒక ఇదిగా మనం చెప్పలేము. సో మన దేశంలో అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసే రైట్ పోలీసులకు ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కేసెస్లో డిఫరెంట్గా ఉంటుంది. అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకటి అనేది సమాజం అందరికీ తెలుసు ఈ విషయాలు. ఎందుకంటే ఇది తెరచి ఉంచిన పుస్తకం, ఇది మహాసముద్రం లాంటిది. ఎందుకంటే ఇది ఇలా జరిగింది అనేది ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేరు. ఇక్కడ తప్పు ఉంది అంటే ప్రతి ఒక్కళ్ళది తప్పు ఉందండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అన్నప్రెడ్డి గారు అలాగే నౌమిన్ మీరు కూడా కరెక్ట్ చేయాలి. ఒక చిన్న స్టేట్మెంట్, తప్పు ఉంది అంటే ఎస్ అందరిది తప్పే ఉంది. ఒకటి, మాకు కేవలం 500 మంది మాత్రమే చూడగలిగినటువంటి థియేటర్ ఉంది, కేవలం 500 మంది మాత్రమే ప్రీమియర్ షో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రమే రండి, హీరో గారు వాళ్ళు వస్తే మాకు అక్కడ కూర్చోడానికి ఒక 10 చైర్లు మాత్రమే ఉంటాయి, మిగతా వాళ్ళకి లేవు, సో మిగతా వాళ్ళు ఎవరు రావద్దు అని చెప్పకపోవడం సంధ్యా థియేటర్ తప్పు. ఒకటి, లేదు అభిమాన హీరోని చూడడానికి నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్ళగలిగినటువంటి హక్కు నాకు ఉంది అని చెప్పి ఒక అభిమానిగా వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు బాధ్యత మర్చిపోయి పంపించినా, బాధ్యత ఉండి పంపించినా, అది ఏంటి అనేది పక్కన పెడితే, అంత క్రౌడ్ ఉన్నప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా వెళ్ళొచ్చు కదా, ఈరోజే ఎందుకు, లేదా ఆ తర్వాత వెళ్ళొచ్చు కదా అన్నటువంటి ఆలోచన లేకపోవడం ఆ కుటుంబానికి తప్పు. అరే ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది వస్తే మళ్ళీ నేను వెళ్తే ఇంకా 1000 మంది వస్తారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఆలోచించుకోకపోవడం, లేదు ఆలోచన వచ్చినా ఎవరైతే ఆ ఈవెంట్ సంస్థ నిర్వహిస్తున్నారో వాళ్ళు చెప్పకపోవడం అనేది వాళ్ళ తప్పు, నటీనటుల తరఫున ఆ టీం తరఫున. ఇక పోలీసులు ముందుగానే అయ్యా ఇక్కడికి ఇలాంటి విఐపి వస్తారు, ఇది సినిమా సెంటర్, ఏ సినిమా అయినా ఇక్కడి నుంచి రివ్యూ ఉంటుంది, ఇది ఇక్కడి నుంచి కాదు 50 సంవత్సరాల నుంచి కూడా నడుస్తున్నటువంటిది, ఈరోజు ఇంకా పెద్ద సినిమా ఇది, ఇక్కడ ఇంతమంది వస్తారు కాబట్టి బందోబస్తు మీరు ఇవ్వండి అని అడిగితే దాన్ని డిక్లైన్ చేసిన పోలీస్ వారిది తప్పు. ఇంతమంది ఒకటి వదిలేశారండి, కామన్ సెన్స్ అనేది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసింది రైటే. ఇక్కడ ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ఎవరిని తప్పు కాదు అనడానికి లేదు, కానీ బలైపోయింది మాత్రం అల్లు అర్జున్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.